శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పఠనాలు చేయాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం, తర్వాత 6 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా సూర్యుడికి యోగించవు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. మొదటి 4 రోజులు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆఫీసులో రహస్య శత్రువులు ఉంటారు. పైకి నవ్వుతారు, వెనక వెన్నుపోటు పొడుస్తారు. పైకి నవ్వుతారు, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఆపేస్తారు. పైకి నవ్వుతారు, మీ వర్క్ మొత్తం వాళ్ళు చేసినట్టుగా చూపించుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తర్వాత 6 రోజులు అంటే మే 15 నుంచి మే 20 మధ్యలో 1వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి కానీ గుండెకి కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మొదటి 4 రోజులు వృషభ రాశి వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. తర్వాత 6 రోజులు హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే సూర్యుడు ఫేవరబుల్గా లేడు. సూర్యుడి బలం పెరగాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. అలాగే ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. దానివల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని ఇస్తుంది. సూర్యుడు ఫేవరబుల్ లేడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ పరిహారాలు ఈ 10 రోజుల్లో చేసుకోవాలి. ఆ తర్వాత బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు కూడా 12-1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం, తర్వాత 6 రోజులు 1వ సంచారం. ఈ రెండు కూడా ఫేవరబుల్ కాదు. అయితే మొదటి 4 రోజుల్లో ఏంటంటే విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా కానీ ఫలితం తక్కువ ఉంటుంది, ర్యాంకులు పెద్దగా రావు. నిరుద్యోగులు ఎంత బాగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయినా కూడా కొత్త జాబ్ రాదు. వ్యాపారం ఎంత బాగా చేసినా పెద్దగా లాభాలు ఉండవు. ఇవి మొదటి 4 రోజుల్లో కనిపిస్తాయి. తర్వాత 6 రోజుల్లో ఏంటంటే హార్డ్ వర్క్తో సక్సెస్. విద్యారంగమైన, వ్యాపార రంగమైన, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలైనా తర్వాత 6 రోజుల్లో అంటే మే 15 నుంచి మే 20 మధ్యలో హార్డ్ వర్క్తో సక్సెస్ ఉంటుంది. అంటే బుధుడు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఫేవరబుల్ లేడు. కాబట్టి బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు గం గణపతయే నమః 21 సార్లు చదువుకోండి. గణపతి మంత్రం చదువుకుంటే బుధుడు ఫేవరబుల్ అవుతాడు. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి కుజుడి బలం లేదు. 12లో కుజుడు ఏం చేస్తాడు? అది వ్యయస్థానం. శత్రువుల్ని ఇస్తాడు, ఖర్చుల్ని ఇస్తాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శత్రువులు ఎక్కువగా చికాకు పెడుతూ ఉంటారు. ఖర్చులు కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 12వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు కూడా ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు చదువుకోవటం చేయాలి. ఓం సాం శరవణ భవ. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని కుజుడి అనుకూలత పొందుతారు. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే మే 11 నుంచి మే 20 మధ్యలో వృషభ రాశి వాళ్ళకు శుక్రుడు 1-2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది బ్రహ్మాండం అని చెప్పుకోవాలి. మొదటి 3 రోజులు 1వ సంచారం, తర్వాత 7 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. 1వ సంచారం చేసేటప్పుడు భోగాలు విలాసాల్లో ఎక్కువగా ఉంటారు. ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది.
రెండో సంచారం చేసేటప్పుడు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి అనేక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, కుటుంబంలో విభేదాలు తొలగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, భోగాల్లో ఎక్కువగా ఉంటారు, అవసరానికి మనీ చేతికి అందుతుంది, కళారంగంలో షైన్ అవ్వగలరు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా శుక్రుడు బాగుండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో జరుగుతుంది. అంటే మే 11 నుంచి మే 20 మధ్యలో ఈ 10 రోజుల్లో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. కేవలం సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన మాసం వస్తుంది. సౌరమానము, చాంద్రమానం అని మనం ముహూర్తాలు 2 రకాలుగా చూసుకుంటాం. సౌరమానంలో రోజులకి, చాంద్రమానంలో రోజులకి కొంత తేడా ఉంటుంది. సౌరమానం ప్రకారం చూసుకునే రోజులు, చాంద్రమానం ప్రకారం చూసుకునే రోజుల మధ్యలో ఉన్న తేడా సరిచేయటానికి వచ్చిన మాసాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా, దానాల కన్నా, స్తోత్ర పారాయణల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకన్నారంటే పురుషోత్తముడు అని పిలువబడే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో భాగవతం వింటే మంచిది, చదివితే మంచిది. భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు వింటే మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా ఓం పురుషోత్తమాయ నమః ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి అధిక మాసంలో ఈ ఒక్క పురుషోత్తమ నామం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసంలో ఎవరైనా సరే గుమ్మడికాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అధిక మాసంలో గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ, పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వమని శాస్త్రాల్లో చెప్పారు. అమ్మవారికి ద్వాత్రింశత్ శక్తులని 32 ఉంటాయి. ఆ 32 శక్తులు దాటి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి అధిక మాసంలో 33 అరిసెల దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ అధిక మాసంలో దానం ఇస్తే సంవత్సరం పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టినరోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకొని బెల్లంతో చేసిన పాయసం కానీ, బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ శివాలయంలో దానం ఇచ్చినట్లయితే నిండు 100 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. కానీ నిజమాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శ్రాద్ధ కర్మ నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజమాసంలో మాత్రమే శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. అధిక మాసంలో తప్పనిసరిగా చేయవలసింది అష్టాక్షరి మంత్రజపం, 12 మంత్రజపం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు ఎంత చదివితే అంత మంచిది. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో చేయకూడదు. శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజలు, స్తోత్ర పారాయణలు, గ్రహదోష నివారణ జపాలు ఇటువంటివే అధిక మాసంలో చేసుకోవాలి. అలాగే
అధిక మాసంలో మీరేం చేసినా సరే మామూలు మాసాల కంటే కూడా ఆ పూజలు కానీ జపాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.